హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు. మనం మన ఛానల్ లోపల రెగ్యులర్ గా ఎలక్ట్రీషియన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ తెలుగు మీడియం విద్యార్థుల కోసం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము రాబోయే రిక్రూట్మెంట్స్ అయినటువంటి సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి వేకెన్సీస్, అదే విధంగా ఎన్పిడిసిఎల్ లో వచ్చేటువంటి జూనియర్ లైన్మెన్ కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యి రిటర్న్ టెస్ట్ జరగబోతోంది. దానికి సంబంధించి దాంట్లోని సిలబస్ లో భాగంగా మనం ఈరోజు 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్ ని చూస్తున్నాం. ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో మనం ఏ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా ఇంట్రడక్షన్ అండి. అంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో తర్వాత 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ని మనం ఆ పేరుతో ఎందుకు పిలుస్తాము, వై 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో వై ఇండక్షన్ మోటార్ ని ఇండక్షన్ మోటార్ అనేటువంటి నేమ్ తో ఎందుకు పిలవడం జరుగుతుంది, అదే విధంగా ఇండక్షన్ మోటార్స్ యొక్క స్టార్టింగ్ మెథడ్స్ ఏంటి. సో ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుందా, ఇది స్టార్ట్ చేయడానికి ఏ విధమైనటువంటి అడిషనల్ డివైస్ ఏదైనా అవసరం ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియో లోపల డిస్కస్ చేయబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో చూసే ముందు లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను ట్యాప్ చేసేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యి తెలియని వాళ్ళు సబ్జెక్టు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనుకున్నాం. సో ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది. సో ఇది చెప్పే ముందుగా ఇండక్షన్ మోటార్ లో మెయిన్ గా మనము 2 పార్ట్స్ చెప్పుకుంటామండి. ఈ 2 పార్ట్స్ ఏంటి అంటే స్టేటార్ అండ్ రోటార్ అని చెప్పుకుంటాం. స్టేటార్ అండ్ సెకండ్ పార్ట్ రోటార్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్టేటార్ అండ్ రోటార్ అని మనం ఇండక్షన్ మోటార్ లో ఎప్పుడైతే చెప్పుకుంటామో, ఇండక్షన్ మోటార్ కి మనం ఇచ్చేటువంటి సప్లై ఏదైతే ఉందో ఇక్కడ మనము 3 ఫేజ్ ఏసీ సప్లై ఇవ్వడం జరుగుతుంది. 3 ఫేజ్ ఏసీ సప్లై ఇస్తాం. సో 3 ఫేజ్ ఏసీ సప్లై ఇండక్షన్ మోటార్ కి మనము ఎక్కడిస్తున్నాము అంటే, ఏదైతే స్టేటార్ ఉందో స్టేటార్ కి 3 ఫేజ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. సో స్టేటార్ కి ఎప్పుడైతే మనం 3 ఫేజ్ సప్లై ఇవ్వంగానే ఆల్టర్నేటింగ్ 3 ఫేజ్ వోల్టేజ్ మనం అప్లై చేస్తున్నాం. సో ఆల్టర్నేటింగ్ 3 ఫేజ్ వోల్టేజ్ అప్లై చేయగానే దీంట్లో జరిగేటువంటి మెయిన్ ఎఫెక్ట్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందండి. దేంట్లోపల స్టేటార్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్టేటార్ కండక్టర్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్లక్స్ ను నేను ఏమంటున్నా అంటే దట్ ఈజ్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పడం జరుగుతోంది. సో ఏం ఫ్లక్స్ అండి ఇది? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందో, ప్రొడ్యూస్ అవ్వంగానే రోటార్ ఏదైతే ఉంటుందో రోటార్ వచ్చేసి షార్ట్ సర్క్యూటెడ్ వైండింగ్ తో వైండింగ్ చేయబడి ఉంటది. రోటార్ వైండింగ్ ఎలా ఉంటదండి? షార్ట్ సర్క్యూటెడ్ వైండింగ్ ఉంటది. సో రోటార్ కండక్టర్లు షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉంటాయి.
ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందని చెప్పాము. ఇక్కడ ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయ్యిందో, ప్రొడ్యూస్ అవ్వంగానే వెంటనే రోటార్ కండక్టర్ల లోపల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, లైక్ ఏ సింపుల్లీ డీసీ జనరేటర్. ఇక్కడ రోటార్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ సర్క్యూటెడ్ కండక్టర్స్ కాబట్టి కొంత ఈఎంఎఫ్ అంటే ఆ 0.1% లోపల ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయినా రోటార్ కండక్టర్ లో హెవీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకు హెవీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది? రోటార్ కండక్టర్స్ అనేవి మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూటెడ్ కండక్టర్స్ అని చెప్పుకున్నాం. సో షార్ట్ సర్క్యూటెడ్ కండక్టర్స్ కాబట్టి దీంట్లోపల హెవీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందండి. హెవీ కరెంట్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో, హెవీ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వగానే రోటార్ కండక్టర్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఎందువల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది? మనం ఇంతకు ముందు లెసన్ లో చెప్పుకున్నాం. ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అయినా సరే అరౌండ్ ద కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పినాం. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది అని గనుక అనుకుంటే ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ రెండు ఫ్లక్స్ రియాక్షన్ తోటి ఏది స్టేటార్ ఫ్లక్స్ అండ్ రోటార్ ఫ్లక్స్ రెండు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటాయి. ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ల ఇంటర్ రియాక్షన్ తోటి రోటార్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది. రోటార్ ఏమవుతుందండి? ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది. రోటార్ లోపల టార్క్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మెకానికల్ టార్క్ ఏదైతే ఉందో రోటార్ కండక్టర్ లోపల రొటేట్ అయ్యి రోటార్ ఆటోమేటిక్ గా దాని అంతట అదే ఫ్లక్స్ జనరేట్ అయ్యి రోటార్ స్టార్ట్ అయ్యి మోటార్ రన్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మనము 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ని ఏమంటామండి అంటే సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అంటాం. సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలా. 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అంటే ఇట్స్ మీన్ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్ చేయడానికి దీనికి ఏ విధమైనటువంటి అడిషనల్ డివైస్ అవసరం లేదు. అవసరం లేకుండా రోటార్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, స్టేటర్ లో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఈ రెండు ఫ్లక్స్ ల ఇంటర్ రియాక్షన్ తోటి రోటారు సెల్ఫ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో రోటారు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే 3-ఫేజ్ ఇండక్షన్ మోటారు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసినాం. ఇంకా దీంట్లోపల 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో ఇండక్షన్ మోటార్ అని ఎందుకు పిలుస్తాము అనేది ఇక్కడ మనకు పాయింట్. సో ఇండక్షన్ మోటార్ అని ఎందుకు పిలుస్తాము అంటే ఎప్పుడైతే మనము స్టేటార్ కండక్టర్లకి వోల్టేజ్ ఇచ్చినాం. సో ఏం చేసినాము? ఏసీ సప్లై ఇచ్చినాం. ఏసీ సప్లై ఇవ్వంగానే రోటార్ కండక్టర్ లో కరెంటు ప్రొడ్యూస్ అయింది. దాన్ని ఇండక్షన్ ఎఫెక్ట్ అంటాం. సో ఏ ఎఫెక్ట్ తోటి కరెంట్ ప్రొడ్యూస్ అయిందండి? రోటార్ కండక్టర్ లో ఇండక్షన్ ఎఫెక్ట్ తోటి రోటార్ కండక్టర్లలో కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇండక్షన్ ఎఫెక్ట్ తోటి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి మోటారు రన్ అవుతుంది. కాబట్టి 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ని మనము ఇండక్షన్ మోటార్, సో ఈ మోటార్ ని మనము ఇండక్షన్ మోటార్ అని పిలవడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనము ఈ మోటార్ లోపల 3-ఫేజ్ మోటార్ లోపల మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఏ విధంగా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి చెప్పుకున్నాము. ఇట్స్ మీన్ దీంట్లో 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ను ఏ మోటార్ అని పిలుస్తామని చెప్పినా దట్ ఈస్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అని పిలుస్తాం. సో 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు. సేమ్ వే 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో స్టేటర్ లో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో స్టేటర్ లో ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల రోటార్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది రోటార్ లోపల ఇండక్షన్ ఎఫెక్ట్ తోటి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ మోటార్ ని మనము
ఏమని పిలుస్తామండి? ఇండక్షన్ మోటార్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనం అప్లై చేసినటువంటి 3 ఫేజ్ ఏసీ వోల్టేజ్ ఏదైతే ఉందో 3 ఫేజ్ ఏసీ వోల్టేజ్ వల్ల జనరేట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను మనం ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో ఈ పాయింట్ కూడా మీకు మాక్సిమం గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లోపల అడిగేటువంటి అవకాశం ఉంటది. సో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్లక్స్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అంటే దట్ ఈజ్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వీడియో లోపల మనము వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోస్ లోపల డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.